హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? ఒక మంచి మాట, నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వేగంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధా కాదు. ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, నీ మీద నీకు నమ్మకం ఉండాలి అంతే. స్నేహం అనేది ఒక వరం. మనం ఎలాంటి సందర్భంలో ఉన్నా మన మనసులోని భావాలను పంచుకోవడానికి ఒక మిత్రుడు ఎప్పుడూ మనతో ఉంటే మనమే ఎంతో అదృష్టవంతులం. ఒక విత్తనము భూమిని చీల్చుకొని మొక్కలాగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం చేయదు, కానీ అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో, కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి. నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోకు, ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, నీ గురించి మాత్రం నువ్వు ఆలోచించు. నువ్వు చేసే పని సరి అయినదా కాదా తెలుసుకొని ముందు అడుగు వేయి. జీవితంలో ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. ప్రపంచాన్నే ముంచెత్తగల సముద్రం ఒక చుక్క చమురుని కూడా ముంచలేదు. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు. ఏమంటారు? ఇవన్నీ నిజంగా ఒక మంచి వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు. ప్రతిరోజు మనం తప్పనిసరిగా ధ్యానం చేస్తే, మన జీవితంలో ధ్యానం అనేది ఒక భాగమైతే ఇంతటి అద్భుతమైన జీవితం మనదవుతుంది. ప్రతిరోజు ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్